రాజకీయ నాయకుడికి కొంచెం ఎథిక్స్ ఉండాలని అంటారు ఆయన. ఒక మాట ఉండాలి, విలువ ఉండాలి, ఒక మాట ఇస్తే మాటకు నిలబెట్టుకోవాలి. ఇలాంటి దాంట్లో కొంచెం నాకు బాగా అంటుబాటు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎవరినో ఉద్దేశించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు ఎక్కువ అంటుబాటు ఉన్నాయి అవి. అందుకే నేను ఊడదలు గురించి నాకు కష్టాలు రాజకీయాన్ని ఎప్పుడు కూడా నేను స్వార్థం గురించో నాకు పవర్ రావాలని చెప్పో లేకపోతే నేను ఆర్థికంగా డబ్బు సంపాదించుకోవాలనో ఇలాంటి దుర్మార్గమైన కబ్జాలు చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తిని అయితే కాదు. నేను ఒక ఫ్యాషన్ గా రాజకీయం చేసిన. రాజకీయాలు అంటే మీకు ఫ్యాషన్ గానే రాజకీయాలు చేసిన. అంటే నా తండ్రి నుంచి ఈరోజు నా కుటుంబం చరిత్ర నేనేదో ఈ రోజు వచ్చిన రాజకీయం కాదన్నా. 40-45 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మాది రాజకీయాలల్లా. ఇక్కడ అమీన్పూర్కి ఇప్పుడు 3-4 సార్లు మేము సర్పంచులు చేసి ఈ తిరిగి చేసి ప్రజలతో సత్సంబంధం ఉన్నటువంటి కుటుంబం మాది. ఈరోజు మేమేదో ఈరోజు పుట్టుకొని వచ్చిన వాళ్ళం కాదు కదా, రాజకీయ కుటుంబం మాది. ఎందుకన్నా రాజకీయాల్లో ఇంత తక్కువ సమయంలో మీరు ఇంత మంచి పేరు ఎందుకు సంపాదించారు? అంటే నేను చాలా మంది మీ దగ్గరకు వచ్చే ముందు అడిగే వచ్చినా, ఇంకోటి ఇప్పుడు మీరు అయిపోయినాక పబ్లిక్ బైట్స్ ప్రజాస్పందన కూడా ప్రోగ్రామ్ ఉంది మాది. ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, సీనన్న ఆయన జేబులో ఒక 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు అవతల వ్యక్తికి ఇచ్చి 30 రూపాయలు కేవలం మాత్రమే తను పెట్టుకొని సంతోషించే వ్యక్తి. వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా 24/7 వాళ్ళ పేదల కోసం వాళ్ళ ఇంటి తలుపు తెరిచే ఉంటాయి అని చెప్పి మాట్లాడింది. సరే, రాజకీయాల్లో అధికారికంగా మీరు గెలవకున్నా కూడా ప్రజల మనసును ఎట్లా గెలుచుకోగలిగారు? అందుకే అంటున్నా, జాబ్ ఏమొచ్చినా టికెట్ లేట్ అయినా లాస్ట్ నామినేషన్ రోజు నాకు టికెట్ ఇచ్చిన కార్యకర్తలు ప్రజలు నాకు స్వచ్ఛందంగా 1,00,000 ఓట్లు వేసారన్న. చెప్తున్నా కదా, 1,00,000 ఓట్లు ఇంత పెద్ద నియోజకవర్గంలో టైం లేకుండా తిరగకున్నా కానీ కార్యకర్తలు తిరిగి ప్రజలు నిజంగా నా కార్యకర్తలు ఈరోజు నిజంగా నాకు 11 రోజులు టైం వచ్చినప్పుడు నా కార్యకర్తలు నా గురించి రోడెక్కి నాకు టికెట్ తెప్పించి మళ్ళీ ఈరోజు నన్ను గెలిపేయడానికి 11 రోజుల 1,00,000 ఓట్లు తీసుకొచ్చిరన్న. జోక్ కాదు కదా, అది అంటే ఈజీ కదా. ఏదో డబ్బుకో ఇంకో దానికో అదే దేన్ని ఆశించకుండా మా నాయకుడు గెలవాలి, మా నాయకుడు గెలిస్తే ఇక్కడ మంచి జరుగుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా 11 రోజు టైం స్పాన్ లో కూడా నాకు 1,00,000 ఓట్లు ప్రజలు వేసిర్రు అని అంటే నేను తిరగకున్నా, నాకు టైం సరిపోకుండా, నేను ఎక్కడ పోకున్నా. ఇది చిన్నది కాదు కదా, 1000 కాలనీలు ఉన్నాయన్నాడ, 4 మండలాలు, 3 మున్సిపాలిటీలు, కార్పొరేషన్, మినీ ఇండియా. ఇది ఒక రాష్ట్ర పోలు ఉండరు ఇడ, తిరగడానికి కూడా టైం సరిపోతుంది. చెప్తున్నా, ఒక రాష్ట్ర పోలు ఉండరు ఇడ. మొత్తం ఉన్నటువంటి 29 రాష్ట్రాల వాళ్ళు అందరూ ఇన్నే ఉంటారు. ఇది ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా, ఇక్కడ అనేక రకాల మనుషులు ఉంటారు. ఇట్లాంటి ప్రాంతంలో కూడా నువ్వు ఏదైతే అన్నావో ఇందాక, మంచితనం ఏదైతే అన్నావో, ఇట్లా కాడ శ్రీనివాస్ గౌడ్ వస్తే మంచి జరుగుతుంది ఆలోచనతోనే 1,00,000 ఓట్లు వచ్చినాయి అన్న. నాకు అన్ని ఎత్తులు వేసినా, అన్ని దొంగోట్లు రాసుకున్నా, ఆయనకి 3 నెలల ముందు టికెట్ డిక్లేర్ చేసినా, మొత్తం ఉన్నటువంటి నాయకులు యంత్రాంగం మొత్తం ఆయన వైపు ఉన్నా, నా ఎంబడి కూడా ఉన్నాడు అన్న. మొన్న 200 మంది లీడర్లు ఆయన వైపు ఉన్నారు. మొన్న ఆస్పిరెంట్ అంటోళ్ళు, ఆశపడ్డోళ్ళు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నటువంటి చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఉప సర్పంచులు ఉన్నోళ్ళంతా ఆయన వైపు, నా వైపు ఉన్నాడు. ఏ నిరంజన్, కాడా శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలు ఇద్దరమే. ఈ పోరాటమే 1,00,000 ఓట్లన్నా. గెలిచినా అని గొప్పలు కాదు, ఎంత గెలిచినావు అదే నా అధిష్టానం. నాకు ముందు టికెట్ ఇచ్చి ఉంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా 20,000 మెజార్టీతో గెలిచితోని. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీలో నేను ఒకటి గమనించిన, ఎంతసేపు కార్యకర్తలు నిర్వీర్యం అయిపోతారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే మాట్లాడారు తప్ప నాకు వ్యక్తిగతంగా స్వలాభం అని అంటూ మీ నోట అయితే నేను ఆ మాట వినలేదు. ఎందుకు కార్యకర్తలు కానీ పార్టీ అంటే కానీ ఎందుకు ఇంత ఇష్టం సీనన్న? నేను అదే చెప్పిన, ఇందాక నువ్వు అడుగుతుంటే కూడా నేను అదే అంటున్నాను. నేను నువ్వు పవర్ కోసం తాపత్రయపడుతున్నావా అని అడిగినావు నువ్వు. నేనేమన్నా కార్యకర్త కోసం తాపేపడుతున్నా అని చెప్పిన. నేను కార్యకర్త నా ఆవేదన అని చెప్పిన. నేను ఎందుకు చెప్తున్నా, ఎందుకంటే కార్యకర్తలు కలిసి పని చేసినాం, తిరిగినాం, కొట్లాడినాం కదన్నా. నా తాపత్రయం అంతా అదే కదన్నా. వాళ్ళు రేపొద్దుగా సాయంత్రం గెలవాలనే కదన్నా. నేను అదే అధికారం కావాలని అనుకుంటుంటే నేను ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి నేను అధికారాన్ని కాపాడుకుంటుండే కదా. నా సర్పంచ్ పదవి త్యాగం చేయకపోతుండే కదన్నా. నా సర్పంచ్ పదవి నా దగ్గరనే ఉంటుండేది. మళ్ళీ దాని తర్వాత ఇంకా మంచి పదవి వచ్చేదేమో నాకు. ఇవన్నీ ఉండేటివి కదా నాకు. కానీ నేను అన్ని వదిలేసుకున్నా కదా, పార్టీ కోసం నిలబడ్డా కదా నేను. అదే ఎందుకు అంత మీకు మొండి పట్టుదల పార్టీ అని అంటే, నేను ఇందాక చెప్పిన అదే, కొంచెం ఎథిక్స్ తో ఉండాలనుకుంటా, ఒక మాటకు ఉండాలనుకుంటా. అదే ఇందాక నన్ను నడిపించింది అంటున్నాను. నువ్వు ఏడబోయినా అడిగితే కాడ శ్రీనివాస్ మంచోడని అవసరమైతే 10 రూపాయలు సాయం చేశాడు తప్ప అట్టోడు కాదు, దుర్మార్గుడు కాదు, ఇట్లా చేసేటోడు కాదు, కబ్జాలు చేసేటోడు కాదు అని చెప్పి నీకు. అది నాకు ఆ క్రెడిబిలిటీ చాలన్నా, అది నాకు పెద్ద ఆస్తి. సరే, ఇప్పుడు ఇదంతా వ్యవహారం జరుగుతున్న నేపథ్యంలో మీకు ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేసి మీరు పార్టీలోకి రావాలి, మీ అవసరం నియోజకవర్గానికి ఉంది, కలిసి పని చేద్దాం అనే ఒక ఆఫర్ ఇస్తే ఎట్లుంటాయి?
నేను ఎందుకు మాట్లాడతానన్నా? నేను ఎందుకు మాట్లాడు. మాట్లాడతాను? ఎందుకు మాట్లాడతాను? నేను ఎందుకు కేసీఆర్ గారితో మాట్లాడతా? మాట్లాడరు. నా పార్టీ స్టాండ్ నాకు ఉన్నది. నేను ఒక పార్టీలో ఉన్నా, ఒక పార్టీలో కానీ పార్టీలో ఇన్ఛార్జిగా మీకు ఉన్నా. అన్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అరే నాకు జరిగినప్పుడు కదా మాట్లాడతా. నాకు జరిగినప్పుడు అంటే నాకు కమిటీ చేసింది, రేపు పొద్దుగా నాకు పార్టీ జరిగినప్పుడు కదా. నాకు జరగదని అంటున్నా కదా, నా పార్టీ నా పక్షాన్ని నిలబడుతున్నా జరిగితే కదా. మీ నిర్ణయాలు ఎట్లుంటాయి అంటున్నా. జరిగినప్పుడు కదా మాట్లాడదాం. అది నాకు జరగదని నేను నాకు విశ్వాసం నాకు జరుగుతుంది. నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి కదా. పాజిటివ్ కొంత నెగిటివ్ కూడా ఉండొచ్చు. నెగిటివ్ అవసరం ఏముంటుంది అన్న? ఆల్టర్నేట్ పార్టీ మీద నమ్మకం నాకుంది, నా మీద నమ్మకం పార్టీకి ఉంది కదా. నా పార్టీ కార్యకర్త వైపు నిలబడుతుందని చెప్తున్నా కదా. మొన్న కూడా నా టికెట్ విషయంలో కూడా కార్యకర్తకే ఇచ్చింది, మళ్ళీ పిలిచి అంటున్నా నేను. ఎంత కార్యకర్త వైపు మీరు నిలబడ్డా కూడా అధికారికంగా ప్రభుత్వం ఇక్కడే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది అంటున్నా నేను. అందుకే మీరు ఎంత కార్యకర్తల శ్రేయస్సు కోసం పనిచేసినా అధికారికంగా రేపైనా కొట్టాడుతున్నా. అధికారికంగా అయితే మీరు సంతకాలు పెట్టలేరు కదా ఎమ్మెల్యే మీద. రేపైనా నా అధిష్టానంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గురించి కొట్లాడతా అంటున్నా నేను. కొట్లాడతారు, బరాబర్ కొట్లాడతా. రేపు స్థానికంగా ఏమైనా కూడా తేడా జరిగి ఏమైనా బీఫామ్ల విషయంలో కార్యకర్తకి ఏమైనా అన్యాయం జరిగింది, లేకపోతే బీఫామ్ ఇయ్యలేదు, ఏమైనా జరిగింది, కష్టపడే కార్యకర్త కంటే బరాబర్ నిలబడి కొట్లాడుతున్నా. ఈ రోజు కూడా చెప్తున్నా, కార్యకర్త బాధ్యత కాడ శ్రీనివాస్ గౌడే. ఇదే గూడెం వర్గానికే టికెట్లు వస్తాయి, ఇదే గూడెం వర్గాల ప్రజలకే పేర్లు వస్తాయి లిస్ట్ లో. అప్పుడు ఏం చేస్తారు మీరు? నేనేం చెప్తున్నా, ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తకి, జెండా మోసిన కార్యకర్తకి ఇప్పించే బాధ్యత నాది. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గం కార్యకర్తలకి బాధ్యత నేనే. మంచి అయినా చెడ్డైనా కాటా శ్రీనివాస్ గౌడే బాధ్యత. కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాదే. రేపు బీఫామ్లు ఇప్పించి రేపొద్దుగా స్థానికంగా గెలిపించే బాధ్యత కూడా నాదే. అంటే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కదా, ఆయన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఏం చేయాలని ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి? వికాసమైన కార్యకర్తకు బీఫామ్లు ఇస్తాం. ఇచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఉన్నప్పుడు వచ్చి మంచి ఇవ్వాలి, వాళ్ళకి ప్రచారం చేసి 4 ఓట్లు వేయాలి. అది బలోపేతనం, పార్టీ బలోపేతనం. నువ్వు నీ ఎంబరు వస్తే ఎవరు వచ్చిరని చెప్పి నీకు ఇస్తారు, ఎవరు వచ్చిరని చెప్పి ఇస్తారు. ఎవరు ఉంటే కదా, ఎంబడి ఎవరైనా వస్తే కదా. ఎమ్మెల్యే ఎవరు లేరు, ఎవరు రాలే. 4 పేర్లు చెప్పమని అంటున్నా కదా, వచ్చిన వాళ్ళ పేర్లు నేనే చెప్తున్నా కదా. ఎమ్మెల్యే పేరు చెప్పంగానే ఏదో పూనకం వచ్చినట్టు ఈ రకంగా ఎందుకు ఊగిపోతున్నారు? ఆయన పేరు చెప్పంగా ఎందుకు? ఆయన అంటే అంత కోపం, మీకు ఆవేశం, ఆక్రోశం ఎందుకు వస్తుంది ఈ రకంగా? అంటే ఈ ప్రాంతాన్ని మామూలుగా పీడించినాడు కాదన్నా. నీకు పదే నువ్వు మొత్తం ఆన్ రికార్డ్ ఎప్పుడు కూడా పటాన్చేరని కొట్టు చూడు, యూట్యూబ్ ఛానల్లో నీకు అన్ని ఇప్పటికైతే వస్తుంటాయి కదా. ఆయన అరాజకాలు, ఆయన దౌర్జన్యాలు, ఆయన ప్రజల రక్తం తాగి ఆయన ఏ విధంగా కబ్జాలు చేసిండు, ఎంత మాఫియా చేసిండు అనేది నీకు అయితే తెలుస్తుంది కదా. నిరంతరం ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీకు మంచి అయితే ఉండదు. ఇక్కడ మొత్తం నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏది ఉంటుంది? అంత నెగిటివ్ మనిషిని ఎందుకు పార్టీ గ్రహించి ఎందుకు పార్టీ తీసుకోవాల్సిన అంత అవసరం ఏముంది? ఏదో పార్టీని మళ్ళీ సేఫ్ జోన్ లో పెట్టే ప్రయత్నం చేయకండి, నిజాలు మాట్లాడండి. మీరు ఏ విషయాలైనా నేనేం చెప్తున్నా, మాట్లాడారని తెలుసు మాకు. పార్టీ నాకు తెలియదు, ఆయన జాయిన్ అయింది తెలియదు, ఆయన పోయేటప్పుడు నాకు తెలియదు, వాళ్ళ ఈక్వేషన్స్ వల్ల ఏం తీసుకున్నారో. కానీ వచ్చినోడు జాయిన్ అయింది మీకు తెలియదు అని అంటే చెప్పలేదు. ఆయన జాయిన్ అయింది మీకు తెలియలేదు. 2 వర్గాలు ఉన్నాయి, అవునన్నా. పడదు కాబట్టి ఆటోమేటిక్ గా సరే ఏముంది, మనం కాపాడుకుంటాం, మన పార్టీలో ఉన్నాడు కదా, సరే వస్తా అంటున్నారు కదా. కానీ పార్టీ డెవలప్ ఉండొచ్చు. జాయిన్ అయిన తర్వాత ఇదే కొండ సురేఖ గారు మీ ఇరు వర్గాల మధ్యలో ఉండి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి కలిపే ప్రయత్నం కూడా చేసినట్టున్నారు కదా. లేదు, ఇప్పుడు ఏం లేదు. అప్పుడు ఎంపీ టికెట్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చినారు. దీని విషయంలో ఇప్పటివరకు అదే కదా చర్చ జరుగుతున్నది. అదే మాట్లాడతామంటారు కదా, అదే మాట్లాడి సాల్వ్ చేస్తామని అంటారు కదా. ఏం సాల్వ్ చేస్తారో చూద్దాం. అధిష్టానం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త న్యాయం చేస్తారు. అంతవరకు అయితే నాకు తెలుసు. సీనన్న ఏం సాల్వ్ చేసినా కూడా ఇదే మైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా 4 ఏళ్ళు ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటాడు. ఇదే నియోజకవర్గాన్ని నెక్స్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ కార్యాచరణ ఏముంటదన్నా? ఒక మంచితనంతో పని చేయడానికి ఏముంటదన్నా? ఇన్ఛార్జ్ పోస్ట్ సరిపోదా? కార్యకర్తలకు పని చేయడానికో ఇంకో దానికి ఇన్ఛార్జ్ పోస్ట్ సరిపోదా? మంచి పని చేయడానికి. నేనేం కబ్జాలు చేయడానికో దౌర్జన్యాలు చేయడానికో అవి అవసరం, అవన్నీ అలాంటివన్నీ అవసరం ఉంటుంది వాళ్ళకి. నాకేం అవసరం ఉంటుంది అన్న? నేను 10 ఏళ్ల సంది పవర్ లేకపోతే కార్యకర్తలను కాపాడుకొని చూపిలేనా నిలబడి? నీ దగ్గర నేను పారిపోతానా? పారిపోను కదా. అట్లా కార్యకర్తలను కాపాడుతా, మంచి చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి మా ప్రభుత్వం ఉంది, అధికారులకు చెప్తాం, మంచి పని. ఇదే అవకాశాన్ని అవతల పార్టీ అదునుగా చేసుకొని మిమ్మల్ని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తే మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? నేనేం చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, నేను పార్టీలో ఉన్నా. నేను ఆ పార్టీ అవును ఉంటా, ఎందుకున్నాను? ఇప్పుడు నా పార్టీ నాది, వచ్చినోడు అయినా పోయిటోడు అయినా నాకేం సంబంధం ఉంటుందన్నా కాంగ్రెస్ పార్టీ మీద? కాదా మళ్ళా కాంగ్రెస్ వాడు మాది కాకపోతే కూడా ఆయనదా? ఆయన ఎప్పుడు వచ్చిండో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన గురించి మాకేం సంబంధం? నేను నికాసమైన కార్యకర్త, నేను పార్టీ నాది. అన్న నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు. 2028లో ఇదే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటే మీ నిర్ణయాలు ఉంటాడా చూద్దాం అంటున్నా కదా. నేను ఉన్నప్పుడు చూద్దాం, అప్పుడు వచ్చి మైక్ పెట్టి చెప్తాను. పార్టీలోనే ఉన్నాడు, అప్పుడు వచ్చి మైక్ పెట్టి చెప్తా. నేను నా పార్టీ నాకే బీఫామ్ ఇస్తుందని చెప్తున్నా కదా నేను కూడా.
నా కాంగ్రెస్ పార్టీ నాకే బీఫామ్ ఇస్తుంది, ఎవరికి ఆయనకి ఎందుకు ఇస్తుంది? ఓకే. కార్యకర్త వైపు నిలబడుతుందని చెప్తున్నా కదన్నా. ఉమ్, అప్పటికల్లా ఆయన ఉంటాడా పోతాడో తెలియదు కదా. ఉమ్, ఆయన ఫస్ట్ ఆయన స్టాండర్డ్ లేని మనిషి కదా, ఉమ్. చూద్దాం అప్పటి వరకు. ఒక స్థానిక ఎమ్మెల్యే మీద గత 10 ఏళ్లుగా పోరాడి ఇప్పుడు కూడా ఇదే రకంగా వ్యవహరిస్తున్నాడు కాటా సీనన్న అని అంటే ఎవరున్నారు సీనన్న ఎమ్మటి అని అంటే ఏం చెప్తారు? ఎవరున్నది నికాసమైన కార్యకర్త, నిజాయితీ. ఉమ్, నిజాయితీ మాట్లాడిస్తుంది. ఉమ్, నిజాయితీతోనే కొట్లాడిన ఆ రోజు కూడా, లంగ పనులు దొంగ పనులు చేసి కొట్లాడలే. ఉమ్. నికాసంగా ఉన్నా కాబట్టి కొట్లాడినా, నిజాయితీగా ఉన్నా కాబట్టి కొట్లాడినా. మాటి మాటికి ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసినా, కబ్జాలు చేసి రాజకీయాలు చేయలే. ఆస్తులు అమ్ముకొని సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసిన అంటున్నా నేను. ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చిందంటే అవును, మళ్ళా అదే అంటారు, నేను కబ్జాలు చేసి పైసలు తీసుకొచ్చి పెట్టలే అంటున్నా. నేను నా సొంత ఆస్తులు అమ్ముకొని మరీ రాజకీయం చేసిన అంటున్నా. చెప్పేది అదే కదా. నేను ఆడలేక ఈడలేక చేసుకొని ఈయనలేక నేను కబ్జాలు చేసుకొని ఇట్లా తప్పుడు మార్గంలో పోయి నేను డబ్బులు సంపాదించి చేసినాను కాదు, నా సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసిన అంటున్నా నేను. అందుకే నా నిజాయితీ అదే అని చెప్తున్నా కదా. ఇంత నేరుగా మాట్లాడుతున్నానంటే గదే కదా నా నిజాయితీ.